హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 31st వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కొత్త కాన్సెప్ట్ పేరు ఏంటంటే రాడికల్ యాక్సిస్. సో ఈ రాడికల్ యాక్సిస్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఈ కాన్సెప్ట్లో ఫర్దర్గా ముందుకెళ్ళే ముందు మనం ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ యొక్క డెఫినేషన్ని చూద్దాం. ఏ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇఫ్ ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ 2 సర్కిల్స్. ఓకే, సర్కిల్స్ని సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అని ఎప్పుడు అనొచ్చు? ఎప్పుడంటే అందులో మినిమం 2 సర్కిల్స్ ఉన్నప్పుడే మనము దాన్ని సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఉండొచ్చు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనొచ్చు. సో దానికంటే ఎక్కువ ఉంటే ఓకే, బట్ 2 కంటే తక్కువ ఉంటే వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. నెక్స్ట్ మనము రాడికల్ యాక్సిస్ డెఫినేషన్ ఏందో చూద్దాం. సో డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ద లోకస్ ఆఫ్ పాయింట్స్ ఫర్ విచ్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు 2 నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఈక్వల్. సో డెఫినేషన్ చూడంగానే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం. అందులో ఉన్న వర్డ్స్ని చూసి అండ్ సెంటెన్స్ కూడా మనకు కొంచెం అర్థం కాలేదు. ఓకే, మనం ఇప్పుడు ఒక ఫిగర్ని చూసి ఏమంటారు రాడికల్ యాక్సిస్ డెఫినేషన్ని ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఈ ఫిగర్లో మీకు ఏం కనిపిస్తున్నాయి? 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ S = 0 అనుకుంటున్నా, ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ S' = 0 అనుకుంటున్నా. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ సర్కిల్స్ రెండింటి మధ్యలో నేను కొన్ని పాయింట్స్ని ప్లేస్ చేసిన. సో ఈ పాయింట్స్ ఎందుకు ప్లేస్ చేసిన, అసలు ఈ సర్కిల్స్ గోల్ ఏంటి అంటే మీకు మెల్లగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము రాడికల్ యాక్సిస్ డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే ఏందో అర్థం కావాలి మనకి. సింపుల్ వర్డ్స్లో పవర్ ఆఫ్ ద పాయింట్ అంటే S11. సో S11 అంటే ఏంది? అది సర్కిల్ యొక్క నొటేషన్. మనము నొటేషన్స్ గురించి డిస్కస్ చేసినాం కదా, అందులో S11 ఒకటి. ఓకేనా? సో ఇప్పుడు పవర్ అంటే ఏందో సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. పవర్ అంటే ఏంది? S11. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ర్యాండమ్గా ఈ పాయింట్స్లో ఒక పాయింట్ కన్సిడర్ చేసిన, దాన్ని X, Y అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి నేను పవర్ కనుక్కోవాలనుకుంటున్నా. సో పవర్ ఎట్లా కనుక్కుంటాము? S11 కదా. సో ఈ పాయింట్కి నేను పవర్ విత్ రెస్పెక్ట్ టు ఈ సర్కిల్ కనుక్కోవాలనుకుంటున్నా, ఈ పాయింట్కి నేను పవర్ విత్ రెస్పెక్ట్ టు ఈ సర్కిల్ కనుక్కోవాలనుకుంటున్నా. సో ఫస్ట్ పవర్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఏంది? సింపుల్ S11. నెక్స్ట్ పవర్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ ఏంది? S11'. సో ఇట్లా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఒక వాల్యూ వచ్చింది. ఇందులో కూడా ఒక వాల్యూ వచ్చింది. తీరా చూస్తే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ అని వచ్చింది. అంటే S11 = S11' వచ్చింది. తర్వాత నేను ఏం చేసిన, ఇంకో పాయింట్ తీసుకున్నా. ఆ ఇంకో పాయింట్కి కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అంటే 2 పవర్స్ ఈక్వల్ ఉన్నాయని అర్థం. సో నేను ఏం చేసిన అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటిని ట్రేస్ చేసిన. ఓకే, ట్రేస్ చేసిన తర్వాత ఏం చేసినానంటే ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసిన. సో పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏమొచ్చింది చెప్పండి? సో పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఒక స్ట్రేట్ లైన్. సో దీన్నే మనం ఏమంటామంటే రాడికల్ యాక్సిస్. చూడండి ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ద లోకస్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంది? ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఫర్ విచ్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు 2 నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఈక్వల్. ఏమంటున్నాడు? ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ పాయింట్స్. ఆ సెట్ ఆఫ్ పాయింట్స్ యొక్క పవర్స్ ఎట్లున్నాయి? సెట్ ఆఫ్ పాయింట్స్ ఫర్ విచ్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు 2 నాన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే ఇక్కడ ఏంటది? ఈ పర్టికులర్ పాయింట్కి 2 సర్కిల్స్ యొక్క పవర్స్ అనేటివి ఈక్వల్. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఆ కండిషన్ ఏంది? ఈ సర్కిల్ దీని పవర్ ఈజ్ ఈక్వల్స్ టు దీని పవర్. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. సో రాడికల్ యాక్సిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఏమంటుండు? మనం ఇందాకనే చూసినాం కదా,
రాడికల్ యాక్సిస్ వచ్చేసి స్ట్రైట్ లైన్. సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆ సాటిస్ఫై చేసిన పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేస్తే మనకి ఏమొచ్చింది, స్ట్రైట్ లైన్ కదా. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ వచ్చేసి రాడికల్ యాక్సిస్ కదా. ఆ రాడికల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఎస్. నెక్స్ట్, రాడికల్ యాక్సిస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ సెంటర్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏమంటున్నాడు, రాడికల్ యాక్సిస్ అంట, రాడికల్ యాక్సిస్ ఆఫ్ టూ సర్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఈ టూ సర్కిల్స్ అనుకుందాం, దాని యొక్క రాడికల్ యాక్సిస్ ఈజ్ అనుకుందాం. ఈజ్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ సెంటర్స్. ఏమంటున్నాడు, ఈ రాడికల్ యాక్సిస్ అనేది చూడండి, ఈ సెంటర్ని జాయిన్ చేసే లైన్ ఉంటుందా, చూడండి ఈ సెంటర్ని అండ్ ఈ సెంటర్ని, ఓకే ఇక్కడ పెట్టుకుందాం, ఈ సెంటర్ని అండ్ ఈ సెంటర్ని జాయిన్ చేసే లైన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది అంటున్నాడు. సో రాడికల్ యాక్సిస్ ఇస్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ టూ సెంటర్స్. ఎట్లా, డౌట్ ఉంది. సింపుల్గా ఒక చిన్న ప్రూఫ్ తోటి ఈజీగా అర్థం చేసుకుందాం. సో మనకి ఇక్కడ టూ సర్కిల్స్ అనుకున్నాం కదా, ఆ టూ సర్కిల్స్ ఈక్వేషన్స్ ఏమనుకున్నాం, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2f5 + c. ఎస్ డాష్ అంటే ఏంది, సింపుల్గా x² + y² + 2g-x + 2f-y + c డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, రెండు పర్పెండిక్యులర్ అని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము చూడండి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 కదా. అంటే ఇప్పుడు మనం ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలంటే ఈ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకి -1 రావాలి, అవునా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఈ రెండు లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కనుక్కుంటున్నా సో దట్ మనకి స్లోప్ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ నేను రాడికల్ యాక్సిస్ని కనుక్కుంటున్నా. సో రాడికల్ యాక్సిస్ ఆఫ్ సర్కిల్స్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చేస్తున్నా. సో చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, x² + y² + 2gx + 2f5 + c మైనస్ ఆఫ్ ఎస్ డాష్ ఎంత, x² + y² + 2g-x + 2f-y + c డాష్. సో x² + y² + 2gx + 2f5 + c మైనస్తో మల్టిప్లై చేస్తే అంతా మైనస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే +x² - x² + y² - y². సో మిగిలింది ఏంది, 2gx - 2g-x, నెక్స్ట్ 2f5 - 2f-y + c - c డాష్. సో ఇక్కడ నేను ఏం చేసిన, ఇందులో నుంచి x కామన్ తీసిన, x ఆఫ్ 2g - 2g ప్లస్ ఇందులోకి y కామన్ తీసిన, y ఆఫ్ 2f - 2f + c - c డాష్ ఇది ఈక్వల్స్ టు 1. సో ఫస్ట్ మనం రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను దీనికి ఈక్వేషన్ కనుక్కోకుండా డైరెక్ట్ నేను స్లోప్ కనుక్కున్నా. సో లైన్ జాయినింగ్, ఓకే, స్లోప్ ఆఫ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ వచ్చింది కదా. ఈ రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ నుంచి స్లోప్ కనుక్కుంటున్నా. స్లోప్ ఆఫ్ ax + by + c ఏంది చెప్పండి, -a/b కదా. సో స్లోప్ ఆఫ్ 1 ఈస్ నథింగ్ బట్ -a/b. సో a అంటే ఏంది, x కోఎఫిషియంట్ ఎంత, 2g - 2g-. సో మైనస్ ఆఫ్ 2g - 2g- by 2f - 2f- ఇది ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్, మైనస్ ఆఫ్ g - g' by f - f'. సో ఇప్పుడు నాకు రాడికల్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్, దాని స్లోప్ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ టూ సెంటర్స్ని జాయిన్ చేసే లైన్ ఉందా, దానికి స్లోప్ కనుక్కుంటున్నా. సో స్లోప్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, దీనికి ఫార్ములా అయింది, 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ax1 y1 bx2 y2 ఈజ్ y2 - y1 by x2 - x1. సో 2 పాయింట్స్ ఏంది, 2 సెంటర్స్ కదా. సో c1 ఏంది -g, -f, c2 ఏంది -g' -f', అవునా కదా. ఎస్. సో m ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 ఎంత, -f' మైనస్ ఆఫ్ -f అంటే +f బై x2 - x1 అంటే -g' మైనస్ ఆఫ్ -g ఈస్ నథింగ్ బట్ +g ఈజ్ ఈక్వల్స్ టు f - f' by g - g'.
సో మనకి రెండు లైన్స్ యొక్క స్లోప్స్ వచ్చినాయి. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, రెండు స్లోప్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి, -1 రావాలి. అప్పుడే ఈ రెండు పర్పెండిక్యులర్. సో మల్టిప్లై చేద్దాము. మైనస్ ఆఫ్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఈ లైన్ స్లోపు g - g' బై f - f' ఇంటూ దీని స్లోప్ ఎంత, లైన్ జాయినింగ్ సెంటర్స్ది f - f' బై g - g'. సో g - g' క్యాన్సిల్, f - f' క్యాన్సిల్, మనకి ఎంత వెలిగింది -1. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రాడికల్ యాక్సిస్ అండ్ లైన్ జాయినింగ్ టూ సెంటర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా? సో ఇప్పుడు మనము రాడికల్ యాక్సిస్కి సంబంధించిన కొన్ని స్పెషల్ కేసెస్ని చూద్దాము. సో ఫస్ట్ కేసు ఏంది చూడండి, రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఓకే వెయిట్. ఇప్పుడు చూడండి ఈ సర్కిల్స్ అనేటివి ఎట్లున్నాయి, ఈ సర్కిల్స్ అనేటివి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓకేనా? సో ఇప్పుడు ఒక 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు దాని యొక్క రాడికల్ యాక్సిస్ ఎట్లుంటుందంటే దట్ విల్ బి కామన్ కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్, ఓకేనా? ఎప్పుడైతే ఒక 2 సర్కిల్స్ ఇంటర్సెక్టింగ్ ఉంటాయో దానికి రాడికల్ యాక్సిస్ కనుక్కోమన్నాడంటే దట్ రాడికల్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ కామన్ కార్డ్ ఆఫ్ దిస్ 2 సర్కిల్స్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ వచ్చేసి P అనుకుందాం. సో ఇట్లాంటి 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ ఎట్లుంటుంది, సింపుల్. రాడికల్ యాక్సిస్ వచ్చేసి ఇట్ విల్ బి ద కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇట్లాంటి సర్కిల్స్కి మనకి రాడికల్ యాక్సిస్ కనుక్కోమన్నాడంటే దట్ రాడికల్ యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, 2 సర్కిల్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ టచ్ అవుతున్నాయో దాన్నే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఈ కేసు వచ్చేసి ఏంది, ఒకవేళ 2 సర్కిల్స్ ఇంటర్నల్గా టచ్ అయితే దాని అర్థమైంది ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉండి ఆ లోపల ఉన్న సర్కిల్ బయట ఉన్న సర్కిల్ని టచ్ చేసింది అనుకోండి, 2 సర్కిల్స్ టచింగ్ ఈచ్ అదర్ ఇంటర్నల్లీ. మరి ఈ కండిషన్లో రాడికల్ యాక్సిస్ ఎట్లుంటుంది, సింపుల్. రాడికల్ యాక్సిస్ వచ్చేసి కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర కామన్ టాంజెంట్ లాగా రాడికల్ యాక్సిస్ అనేది ఉంటుంది. సో 3 స్పెషల్ కేసెస్ క్లియర్గా అర్థమైనాయా, ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఈ 3 స్పెషల్ కేసెస్ నుంచే వస్తాయి, ఓకేనా? ఎస్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాడికల్ సెంటర్. సో ఫస్ట్ మనం రాడికల్ సెంటర్ డెఫినేషన్ ఏందో చూద్దాం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ 3 circles taken in pair whose centers are non-collinear is called radical center. మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, ఏంది ఇంత కన్ఫ్యూజింగ్ ఉందంటే వెయిట్. మనము ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫిగర్ డ్రా చేసుకున్నాం. సో మీరు నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అయినారు అనుకోండి, తర్వాత నేను డెఫినేషన్ చదువుతా మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ ఫిగర్లో మనకి 3 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3. ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి S = 0, దీనిది వచ్చేసి S' = 0, ఈ సర్కిల్ది S" = 0. మీరు గమనించినట్టయితే ఈ సర్కిల్ యొక్క సెంటర్ని C అనుకుందాం అనుకుంటున్నా, దీన్ని C', దీన్ని C'. మీరు చూసుకున్నట్టయితే ఈ 3 సెంటర్స్ అనేటివి నాన్ కొలీనియర్. అంటే ఏంది, సింపుల్. కొలీనియర్ అంటే ఏంది, 3 పాయింట్స్ లైయింగ్ ఆన్ సేమ్ లైన్. సో 3 పాయింట్స్ ఒకటి లైన్ మీద ఉంటే అవి కొలీనియర్ అంటాం. నాన్ కొలీనియర్ అంటే ఏంది, 3 పాయింట్స్ విచ్ ఆర్ నాట్ లైయింగ్ ఆన్ ద సేమ్ లైన్. ఈ 3 సేమ్ లైన్ మీద లై అయితే కావు, కానీ 2 అయితే అవుతాయి. మీరు ఇప్పుడు ఒక లైన్ జాయిన్ చేయండి, 2 సెంటర్స్ ఒక లైన్ మీద ఉన్నాయి కానీ 3 సెంటర్స్ ఒక లైన్ మీద లేవు. సో ఈ 3 సెంటర్స్ నాన్ కొలీనియర్ కదా, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 3 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ 3 సర్కిల్స్ని పేర్స్ లెక్క చేసుకుంటున్నా, ఓకే. ఫస్ట్ నేను S' ఇది ఒక పేరు కదా, నెక్స్ట్ S = S" 0 ఇది ఒక పేరు కదా, నెక్స్ట్ S' S" 0 ఇది ఒక పేరు కదా, ఎస్ ఆర్ నో. సో 3 పేర్స్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పేర్ S S' 0 ఈ 2 సర్కిల్స్కి నేను రాడికల్ యాక్సిస్ గీసుకున్నా, ఓకే. మీరు చూసుకున్నట్టయితే ఈ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, అవ్వట్లేదు. సో మనం డిస్కస్ చేసిన స్పెషల్ కేసెస్లో ఈ స్పెషల్ కేస్ నేను డిస్కస్ చేయలేదు. సో ఎట్లాగైనా ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి నేను దాన్ని సపరేట్గా చూడలేదు. ఎప్పుడైతే 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేవు, 1 లైస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద అదర్ సర్కిల్ అన్నప్పుడు మనకి రాడికల్ యాక్సిస్ వచ్చేసి ఈ 2 సర్కిల్స్కి బయట ఇట్లా మధ్యలో ఉంటుంది,
ఓకేనా. సో ఇప్పుడు నేను 2 సర్కిల్స్కి రాడికల్ యాక్సిస్ గీసిన, ఆ రాడికల్ యాక్సిస్ వచ్చేసి ఇది. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేసిన, ఈ పేరుని కన్సిడర్ చేసిన. ఇప్పుడు ఈ పేరుకి కూడా రాడికల్ యాక్సిస్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఈ పేరు కన్సిడర్ చేసిన, ఆ పేరుకి రాడికల్ యాక్సిస్ వచ్చేసి ఇది. మీరు గమనించినట్టయితే ఈ 3 రాడికల్ యాక్సిస్లు అనేవి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. సో మన స్ట్రేట్ లైన్స్లో డిస్కస్ చేసిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. అంటే ఏంది, 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్. 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే దాన్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాము. ఓకేనా. సో ఇప్పుడు ఈ లైన్స్ వచ్చేసి ఏంటివి, ఈ లైన్స్ దేనికి సంబంధించినవి, రాడికల్ యాక్సిస్కి సంబంధించినవి కదా. సో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ దిస్ రాడికల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్. సో 3 రాడికల్ యాక్సిస్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, ఆ పాయింట్ని మనం ఏమంటామంటే రాడికల్ సెంటర్ అని అంటాము. సో క్లియర్ అర్థమైందా. ఒక్కసారి ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ రాడికల్ యాక్సిస్, ఈ 3 రాడికల్ యాక్సిస్ ఒక పాయింట్ ఆఫ్ కాంకరెన్సే కదా. వెయిట్, రాడికల్ యాక్సిస్ ఆఫ్ 3 సర్కిల్స్ టేకెన్ ఇన్ పేర్. మనం ఏం చేసినాము, 3 సర్కిల్స్ని పేర్స్గా తీసుకొని వాటి యొక్క రాడికల్ యాక్సిస్ని డ్రా చేసుకున్నామా. ఎస్. ఊ సెంటర్స్ ఆర్ నాన్ కొలీనియర్. మనం డిస్కస్ చేసినట్టు సెంటర్స్ అనేటివి నాన్ కొలీనియర్. ఈజ్ కాల్డ్ రాడికల్ సెంటర్. సో క్లియర్గా అర్థమైందా. ఓకేనా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.